ఒక ఫాల్స్ ప్రోపగాండాతో ఫాల్స్ ప్రామిస్తో వచ్చి ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేసినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని ఆ చాతగానితనం నుంచి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టించే ప్రక్రియలో వీరి యొక్క ఈ పాలకుల యొక్క దుర్మార్గాలు దుశ్చర్యలు దమనకాండ ఈ ప్రజల దృష్టికి జనరల్గా తీసుకోవాల్సింది ఫోర్త్ ఎస్టేట్, దట్ ఈస్ ది మీడియా. ఈ మీడియాకు ఉన్నటువంటి అవసరం, ఈ మీడియాకు ఉన్నటువంటి బాధ్యత పాలకపక్షం యొక్క తప్పులుంటే ఎత్తి చూపడం, ప్రజాపక్షాన్ని నిలబడి దుర్మార్గాలకు దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ మీ మీడియా ముందు ఉంది. ఈ మీడియా అనేది ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి కబంధ హస్తాల్లో ఇరుక్కొనిపోయినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి కొద్ది మీడియా, ప్రజల పక్షాన్ని నిలబడే మీడియా నీ కూడా కేబుల్ ఆపరేటర్స్ ద్వారా ప్రసారాలు ప్రజలకు చారనీయకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ పరిస్థితుల్లో ఎంతో కొంత ఆశ ఉండేది ఈ యొక్క సోషల్ మీడియా మాత్రమే మిగిలింది. ఈ సోషల్ మీడియా చంద్రబాబు కొరకరాని కొయ్యగా తయారైంది. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ కాదు. ఎవ్వడు కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయం ప్రభుత్వం మీద ఏర్పడ్డా వారి యొక్క ప్లాట్ఫామ్స్లో ప్రజల దృష్టికి తీసుకుపోతూ వచ్చారు. దీన్ని ఈ ఒక్కటిని కూడా, ఈ సోషల్ మీడియా అనే వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి, గొంతు నొక్కేసి, భయపెట్టి, కేసుల్లో ఇరికిచ్చి, కర్కశంగా పోలీసు వారి బూట్లతో నలిపేసి ఆ పరిస్థితి తీసుకొస్తున్నటువంటి గత వారం 10 రోజులుగా మీకు అందరికీ తెచ్చిన విషయం. మరియు దుర్మార్గం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి, నిజమే. కొత్తగా 111 ఆఫ్ బిఎన్ఎస్ అనే సెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఆ సెక్షను 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్ వాళ్ళు 111 సెక్షన్ తీసేదానికి పార్లమెంటరీ కమిటీ కూలంకషంగా చర్చించి ఈ సెక్షన్ స్టాచ్యూట్లో యాడ్ చేసి చట్టంగా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చట్టం తీసుకొచ్చిన కారణం, the committee observes that existing laws were inadequate to tackle the menace of many serious offences like organized kidnapping, land grabbing, contract killing, extortion, as also many major financial large banks frauds. వీళ్ళని మాత్రమే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చాలవు అని తీసుకొచ్చిన ఉద్దేశం అంది. ఇది 246th రిపోర్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 111 బిఎన్ఎస్ చట్టాన్ని సోషల్ మీడియాలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పరిపాలన సరిగా లేదు, ఇది తప్పు అని ప్రశ్నించేవాడికి ఈ చట్టం ప్రయోగించారంటే ఇంతకన్నా డ్రెకోనియన్ ప్రభుత్వం ఎక్కడైనా చూశారా అని అడుగుతున్నా. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినటువంటి డ్రెకోనియన్ లాస్ ఉపయోగిస్తున్నారా ప్రజల పైన, ప్రశ్నించే గొంతుల పైన? ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్నైట్ వెళ్ళాలని 11:30కి. నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం, దాన్ని కూడా వద్దాం. బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి మిడ్నైట్ పోవాలా? రెండోది ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న నవంబర్ 4, ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, కొత్త ఇన్సిడెంట్స్ కూడా వస్తాను. మొన్న నవంబర్ 4న, ఈ నెల నవంబర్ 4న సుధారాణి అనే ఒక స్త్రీని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 డిఎస్పీలను వాడి
మళ్ళా 7 ఎస్ఐలను 2 ఎస్పీలను 200 మంది పోలీసులు వాడి చిత్రహింసలు పెట్టి తను తన భర్త సిరిసిల్లలో 2 వీలర్ మీద పోతుంటే ఎక్కించుకొని బిడ్డలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అర్ధరాత్రి పూట బిడ్డల ముందరనే తల్లిదండ్రులు హింసించింది నువ్వు కాదా, నీ ప్రభుత్వం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా. ఇందాక చెప్పావే శ్రీరంగ నీతులు ఎక్కడికి పోయి అని అడుగుతున్నా. చట్టం ముందు అందరూ సమానులని చెప్తున్నారే, ఇది మీకు వర్తించదా అని అడుగుతున్నా. మీకు వర్తించదా? మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కర్కశంగా ఈ ప్రజల మీద పడ్డా ఇది సమర్థించుకుంటావా అని అడుగుతున్నా. నువ్వు ఈ శ్రీరంగ నీతులు, నువ్వు నీ మాటలు ఇప్పుడు వినిపించాను. సోషల్ మీడియా యొక్క ఎట్ట అరెస్ట్ చేస్తారండి 41A ఇవ్వకుండా నువ్వే చెప్పావు కదా. ఇవి నీ మాటలే కదా. ఈరోజు నీ ప్రభుత్వం నీ స్క్రిప్టు నీతో వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే మేము ఏమైనా మాట్లాడతాం, అధికారం మాది. ఎవరైతే దీనికి కారకులో, ఎన్ని వేల మందిని మీరు టార్చర్ చేశారో అన్ని వేల ప్రైవేట్ కంప్లైంట్స్ మీ మీద పడతాయి. ఇది తథ్యం.